వెల్కమ్ టు తన్విస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాంగోతో ఒక సూపర్ టేస్టీ అయిన డ్రింక్ రెసిపీని చూపించబోతున్నానండి. ఇందులో కేవలం మ్యాంగోనే కాకుండా కస్టర్డ్ని కూడా యూస్ చేసి మ్యాంగో కస్టర్డ్ షేక్ని చేయబోతున్నానండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం ఎప్పుడైనా ఎండలో బయటికి వెళ్ళినప్పుడు బయట ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ జ్యూసులు కానీ తాగకుండా ఇంట్లోనే ఈ ఈజీ అయిన టేస్టీ అయిన డ్రింక్ని ట్రై చేయండి. చాలా త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అంతేకాదు చేయటం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. ఇంకెందుకండి లేట్, ఈ టేస్టీ అయిన మ్యాంగో డ్రింక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా కస్టర్డ్ పౌడర్ని బౌల్లో వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్లో వాటర్ కానీ లేదా పాలను కానీ వేసుకొని లమ్స్ ఏమీ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, వాటర్లో కస్టర్డ్ పౌడర్ని ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1/2 లీటర్ వరకు పాలను తీసుకొని పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలండి. చూడండి, పాలు ఒక పొంగు వచ్చి మరగడం కూడా స్టార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ని వేసేసుకోవాలండి. కస్టర్డ్ని పాలలో యాడ్ చేసిన వెంటనే కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు మాడటమో లేదా కస్టర్డ్ పౌడర్ ఉండకట్టడమో అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అందుకని పాలల్లో వేసిన వెంటనే మంచిగా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా కలుపుతూ ఉండగానే ఈ మిశ్రమం అనేది మనకు చిక్కగా దగ్గర పడింది కదా. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా పైన మీగడ అనేది ఏర్పడకుండా కలుపుతూనే ఉండాలండి. ఇలా కలుపుతూ ఉండగానే ఈ మిశ్రమం అనేది కాస్త చల్లబడి కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఈలోపు మనం మ్యాంగోని కట్ చేసుకుందామండి. ముందుగా మ్యాంగోని ఒక 1/2 అవర్ వాటర్లో ఉంచి ఆ తర్వాత నీట్గా వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మ్యాంగోని ఎప్పుడైనా కట్ చేసే ముందు ఒక 15 మినిట్స్ అయినా 20 మినిట్స్ అయినా వాటర్లో ఉంచి ఆ తర్వాత కట్ చేసుకుంటే చాలా మంచిదండి. మన ఇంట్లో చెట్టు పండు అయితే పర్లేదండి, బయట కొని ఉంటే డెఫినెట్గా ఒక 15 మినిట్స్ అయినా ఈ మామిడి పళ్ళని వాటర్లో వేసి తీయండి. చూడండి, ఇలా మ్యాంగోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి డైరెక్ట్గా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. మీకు ఎన్ని కావస్తే అన్ని మామిడి పండ్లను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. నేను మాత్రం ఇక్కడ ఒకటే మ్యాంగోని తీసుకున్నానండి. సో చూడండి, ఈ విధంగా మ్యాంగోని ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మెత్తని పేస్ట్లా అయ్యేటట్టు మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టేసి ఈ మామిడి పండు ముక్కల్ని మెత్తగా అయ్యేటట్టు మిక్సీ పట్టుకుందామండి. చూడండి, ఈ విధంగా ఫైన్ పేస్ట్లా అయ్యేటట్టు మిక్సీ పట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో స్వీట్నెస్కి తగ్గట్టుగా హనీని కానీ బెల్లాన్ని కానీ చక్కెరని కానీ యూస్ చేయొచ్చండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకుంటున్నానండి. ఆల్రెడీ మనకు మామిడి పండు ఎలాగో స్వీట్గా ఉంటుంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ హనీ సరిపోతుందండి. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసిన కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలండి. మళ్ళీ మిక్సీ జార్ మూత పెట్టేసి మ్యాంగో ప్యూరీ అలాగే కస్టర్డ్ పాలు 2 కలిసిపోయేటట్టు మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, మిక్సీ పట్టిన తర్వాత ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని అందులోకి రెడీ అయిపోయిన మ్యాంగో కస్టర్డ్ పాలను వేసేసుకుందామండి. ఇలా గ్లాస్లో మ్యాంగో కస్టర్డ్ పాలను వేసుకున్న తర్వాత పైనుంచి కాస్త మామిడి పండు ముక్కలతో అలాగే డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ కాజు బాదంతో గార్నిషింగ్ చేసుకుంటున్నానండి. ఫైనల్గా మీకు నచ్చిన విధంగా గార్నిషింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కస్టర్డ్ మ్యాంగో షేక్ రెడీ అండి. చూడండి, మనం మ్యాంగో కస్టర్డ్ షేక్ రెడీ అయిపోయింది కదా. ఎంత క్రీమీగా, ఎంత కలర్ఫుల్గా, ఎంత టెంప్టింగ్గా ఉందో చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తాగేయాలి అన్నట్టుగా అనిపిస్తుంది కదండి. సో ఇంకెందుకు లేటు, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. చేయటం కూడా చాలా ఈజీ కదా. అందులోనూ ఇందులో షుగర్ కానీ బెల్లం కానీ అలాంటివి ఏవి వాడలేదు కదా. న్యాచురల్ స్వీట్గా ఉండే హనీని మాత్రమే వేసాము. మీకు ఇష్టం లేకపోతే దాన్ని కూడా స్కిప్ చేయొచ్చండి. సో ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, ఈ కస్టర్డ్ మ్యాంగో షేక్ చేయటం ఎంత ఈజీయో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. బయట ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ జ్యూసులు కానీ అలాంటివి తాగే బదులు ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసుకొని తాగండి. టేస్ట్ బాగుంటుంది, మన హెల్త్ కూడా చాలా మంచిదండి. డెఫినెట్గా ఈ సమ్మర్లో ఈ డ్రింక్ని మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.